బాబా బ్లెస్సింగ్స్ తోటి కార్యనిర్వహణ చేసే అవకాశం దక్కింది. ముందుగా ఈరోజు మనం నమో మేర బాబా పాడటానికి మన ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఇద్దాము. జై బాబా అండి. జి నాగమణి గారు, పుష్పలత గారు, సత్యవతి గారు నలుగురు ఉన్నామండి. ఇప్పుడు పుష్పలత గారు నమో మేర బాబా పాడండి. జై బాబా. పుష్ప గారు. జై బాబా, జై బాబా, జై బాబా. వినపడుతుందా? అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధారా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధారా నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహర్ బాబా మహిని జనించిన మానవ రూపా జోహారులివే శ్రీ మెహర్ బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమివా ఇహ పరానంద జీవనమివా భవ భయ భంజన పరమ పావనా నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగే అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగే హరిషేట్వర్గమునంతరింపగా హరిషేట్వర్గమునంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. అపరావ్ గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. పుష్పలత గారు బాబాకి ప్రార్థన నమో మేర బాబాతో ఆహ్వానించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి సంకీర్తనలో కస్తూరి చందన గారు, మీరు ఒక సంకేతం చేయండి. ఇవాళ మీ గ్రూప్ లో ఎవరు మరి బుక్ రీడింగ్ తెలియదు నాకు, అంతవరకు చేయండి. సంకేతం చేయండి. కస్తూరి చందన్ గారు సంకేతం చేయండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. కన్నులెందుకు ఈ కాంతులెందుకు, నిన్ను చూడలేని నాడు బ్రతుకు ఎందుకు. కన్నులెందుకు ఈ కాంతులెందుకు, నిన్ను చూడలేని నాడు బ్రతుకు ఎందుకు. బాబా మెహరు బాబా, బాబా మేరు బాబా. చదువులెందుకు ఏ శాస్త్రం ఎందుకు, నిన్ను గూర్చి తెలుపలేని జన్మ ఎందుకు. బాబా మెహరు బాబా, బాబా మేరు బాబా. స్వరములెందుకు ఏ రాగమెందుకు, నిన్ను పొగడలేని నాడు వాకు ఎందుకు. జపములెందుకు
ఏ తపములెందుకు తపననిపై లేని నాడు తనువు ఎందుకు బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా మతములెందుకు ఈ కులములెందుకు నీ దరికి చేర్చలేని మార్గం ఎందుకు బాబా రావయ్యా మెహర్ బాబా రావయ్యా నీ చెంతను నీ చెంతనున్నవా నీ చెంత ఉన్నవా నాడు చింతలేదయా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా రావయ్యా మది నిండిపోవయ్యా నీవు నాలో ఉన్న నాడు నేను లేనయా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా కన్నులెందుకు ఈ కాంతులెందుకు నిన్ను చూడలేని నాడు బ్రతుకు ఎందుకు బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి. జయబాబు అండి, చాలా చక్కగా సంకేతం చేశారు. ఇప్పుడు మన సత్యవతి గారు ఒక సంకేతం చేయండి. తర్వాత నాగమణి గారు సంకేతం రెడీగా ఉండాలి. జయబాబు సత్యవతి గారు. జై మేహర్ బాబా అండి. అప్పారావు గారు ఈ రోజు బుక్ రీడింగ్ సిద్ధలక్ష్మి గారు. సరే అండి, ఓకే అమ్మా, మీరు ఒక సంకేతం చేయండి. జయబాబు. అవతార్ మెహర్ బాబా की जय. ఏ రీతిని వర్ణించను నీ అందము ఉడమికి పుడు సుందర రూపా నీవా భాగ్యమునివక నీవా భాగ్యమునివక నా వశమా తెలుపుమయ్యా నీరజ నయనా అది ఎంత అందమో నేనెలా తెలుపను ఆ అంద చందము నాకేమి తెలియను మహమహామహులకైనా వర్ణింప శక్యమా అది ఎంత అందమో నేనెలా తెలుపను చూపులలో అందము సువర్లోకాందము నగవుల సౌందర్యము స్వర్ణలోకాందము వదనములో అందము మదనునికే చోద్యము అటువంటి అంద చందములను ఎలా తెలుపను అది ఎంత అందమో నేనెలా తెలుపను సత్యవతి గారు మీట్లోకి వెళ్ళిపోయారు. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. ప్రణవాద్భుత శక్తియే ప్రభుని దేహమాయను ప్రకృతిలో శక్తులే జ్ఞానాంగములాయను సద్గురులే ఏకమై త్రిగుణాలై నిండెను అటువంటి దైవ మానవుని ఎలా తెలుపను
అటువంటి దైవ మానవుని ఎలా తెలుపను, అది ఎంత అందమో నేనెలా తెలుపను, అందాలకు అందము అవతారుని అందము, ఆశా మోహములను తొలగజేయు అందము, కనగలిగే కన్నులే కలవారే ధన్యులు, అటువంటి అందగాని హొయలు ఎలా తెలుపను, అటువంటి అందగాని హొయలు ఎలా తెలుపను, అది ఎంత అందమో నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియును. సరిగమ పదనిసలకు సహకరించు అందము, సాహిత్యపు వన్నెకు సొబగు గూర్చు అందము, మెహరశ్రీ భావమై ధ్వనించే గేయము, అటువంటి స్వర బ్రహ్మ సొగసు ఎలా తెలుపను, అటువంటి స్వర బ్రహ్మ సొగసు ఎలా తెలుపను, అది ఎంత అందమో నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియును. మహమహామహులకైనా వర్ణింప శక్యమా, అది ఎంత అందమో నేనెలా తెలుపను, అంద చందము నాకేమి తెలియును. అవతార్ మెహర్ బాబా की జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. జై బాబు అండి, చాలా చక్కటి సంకేతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు జి నాగమణి గారు, తర్వాత మెహర్ రజని గారు సంకేతం రెడీగా ఉండాలి. జి నాగమణి గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. షహరి ఆరు శ్రీను నందన శరణు శ్రీ మెహరీశ్వర, మౌనమూర్తి నీదు స్మరణలో నిరతము మననీయమో, షహరి ఆరు శ్రీను నందన శరణు శ్రీ మెహరీశ్వర, మౌనమూర్తి నీదు స్మరణలో నిరతము మననీయుమా, షహరియారు శిరీను నందన శరణు శ్రీ మెహరీశ్వర, దివ్యధామము నుండి ప్రేమతో ఇలా అరుదెంచితివయా, దివ్యధామము నుండి ప్రేమతో ఇలా అరుదెంచితివయా, నీదు చెలిమి మాదు భాగ్యము, నీదు చెలిమి మాదు భాగ్యము జన్మ తరించేనయా, షహరి ఆరు శిరీను నందన శరణు శ్రీ మెహరీశ్వర, మౌనమూర్తి నీదు స్మరణలో నిరతము మననీయుమా, షహరి ఆరు శిరీను నందన శరణు శ్రీ మెహరీశ్వర, మనసు దోచి ప్రేమ పంచి అహము తొలగించితివయా, మనసు దోచి ప్రేమ పంచి అహము తొలగించితివయా, మనోనాశమే ఆత్మ జాగృతి, మనోనాశమే ఆత్మ జాగృతి మార్గమని తెలిపావయా, షహరి ఆరు శిరీను నందన శరణు శ్రీ మెహరీశ్వర, నవ్య జీవనమిచ్చి మమ్ముల ఆదుకో సనాతన, నవ్య జీవనమిచ్చి మమ్ముల ఆదుకో సనాతన, సర్వము నీ ప్రాకులోన
సర్వము నీ ప్రాకులో మరచదను పరమ దయాకరా షహరియారు శిరీను నందన శరణు శ్రీ మెహరీశ్వర మౌనమూర్తి నీదు స్మరణలో నిరతము మననీయమా షహరియారు శిరీను నందన శరణు శ్రీ మెహరీశ్వర అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. సారీ బాబా. జై బాబా అండి అప్పారావు గారు. థ్యాంక్ యూ. జయబాబు అండి, జయబాబు చక్కటి సంకేతం చేశారండి. ఇప్పుడు మన రజనీ గారు ఒక సంకేతం చేస్తారు. తర్వాత శర్మ గారు రెడీగా ఉండాలి. రజనీ గారు, మేయర్ రజనీ గారు. జై బాబా అండి అప్పారావు గారు. జయబాబు అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. వెలసేను బాబా ఇలలో నడు లోకాలు మేల్కొల్పగా లోకాలు మేల్కొల్పగా వెలసేను బాబా ఇలలో నేడు లోకాలు మేల్కొల్పగా తన ప్రేమ జల్లు మన పైన జల్లే తన ప్రేమ జల్లు మన పైన జల్లే వెలసేను బాబా ఇలలో నేడు లోకాలు మేల్కొల్పగా లోకాలు మేల్కొల్పగా మానవ జన్మ మనుగడ తెలిపి మార్గము చూపేను మనలో చేరి మనలో మెలగి మౌనముగా నిల్పెను జాగేల నరుడా బాబాను కొలువా జాగేల నరుడా బాబాను కొలువా వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా లోకాలు మేల్కొల్పగా మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేలనియే ఇతరులలోని లోపములెంచక నీ లోపమెంచనియే జాగేల నరుడా బాబాను కొలువా జాగేల నరుడా బాబాను కొలువా వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా ఆ లోకాలు మేల్కొల్పగా అంతట తాను అణువణువునను అమరిన జగతిలో ప్రతి జీవములో పరికించుటలో ప్రభువుని దర్శించుమా జాగేల నరుడా బాబాను కొలువా జాగేల నరుడా బాబాను కొలువా వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా లోకాలు మేల్కొల్పగా లోకాలు మేల్కొల్పగా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా పరవరు. జయబాబు అండి రజనీ గారు. చాలా చక్కగా పాడే సంకీర్తన బాగుంది. జయబాబా, ధన్యవాదాలు. ఇప్పుడు నందిగామ శర్మ గారు ఒక సంకీర్తన చేయాలి. తర్వాత రమణమ్మ గారు సంగీతం రెడీగా ఉండాలి.
జై బాబు అండి జై నందిగాం మెహర్ శర్మ బాబా గారు. అండి, అప్పటివరకు జై మెహర్ బాబా. ఈరోజు బాబా ఊరి జైన బివి సుబ్బారావు గారు గుంటూరు, ఆయన రికార్డ్ చేయించిన పాటల్లో ఒక పాట ఇది, అది పాడి వినిపిస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. అహమే ఇహమునా శత్రువు నీకని, అహమును వీడిన మిత్రుడనేనని. అహమే ఇహమునా శత్రువు నీకని, అహమును వీడిన మిత్రుడనేనని. అభయహస్తము ఇడిమము బ్రోవగా అవతరించిన ఆది సచేతన. అహమే ఇహమునా శత్రువు నీకని. మహిలో మనుజులు కరుణను వీడి అరిషేడ్వర్గమునకు బానిసలై. మహిలో మనుజులు కరుణను వీడి అరిషేడ్వర్గమునకు బానిసలై. ఇలలో దేవుని మరచిన వేళ అవతరించిన ఆది సచేతన. అహమే ఇహమునా శత్రువు నీకని. బోధించుటకు తారాలేదని, మేలుకొల్పుటకు తావచ్చెనని. బోధించుటకు తారాలేదని, మేలుకొల్పుటకు తావచ్చెనని. మస్తు జనోద్ధరణ వ్రతముగా పూని, మౌనముగానే మోక్షమొసంగెను. అహమే ఇహమునా శత్రువు నీకని. ప్రేమయే ఇలలో సత్యము నిత్యము, ప్రేమయే జనులను బ్రోచునుగాచును. ప్రేమయే ఇలలో సత్యము నిత్యము, ప్రేమయే జనులను బ్రోచునుగాచును. ప్రేమాచరణయే కలి సంతరణము, ప్రేమ బంధమే అజరామరమణి. అహమే ఇహమునా శత్రువు నీకని, అహమును వీడిన మిత్రుడనేనని. అభయహస్తము ఇడిమము బ్రోవగా అవతరించిన ఆది సచేతన. అహమే ఇహమునా శత్రువు నీకని. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అప్పారావు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబు అండి. మన బివి సుబ్బారావు గారిని మనం 2-3 నెలల క్రితం చూసాము గుంటూరు సావాస్ లో. ఆయన బాబాలో ఐక్యమయ్యారని తెలిసి చాలా విచారిస్తున్నాం. అయినా కానీ ఆనందించాల్సిన విషయమే, బాబాలో జాయిన్ అయ్యాడు కాబట్టి. జై బాబా, మంచి సంకేతం చేశారు. ఇప్పుడు రమణమ్మ గారు సంకేతం చేయాలండి. రమణమ్మ గారు. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. నీ ప్రియ నామము అమృతపానము, ప్రియతమ మెహరీశ్వర. బాబా ప్రేమిక హృదయేశ్వర. నీ ప్రియ నామము అమృతపానము, ప్రియతమ మెహరీశ్వర. బాబా ప్రేమిక హృదయేశ్వర. నీవే శరణని నమ్మిన వారికి, నిన్నే నిరతము కొలిచిన వారికి. నీవే శరణని నమ్మిన వారికి, నిన్నే నిరతము కొలచిన వారికి. నీ కొరకై తపించిన వారికి బాబా, నీ కొరకై తపించిన వారికి
నీ సేవలో తరించిన వారికి నీ ప్రియనామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా అవతారుడవని ఎరిగిన వారికి అన్యచింతనము వీడిన వారికి అవతారుడవని ఎరిగిన వారికి అన్యచింతనము వీడిన వారికి ఆత్మార్పణగా గావించిన వారికి బాబా ఆత్మార్పణ గావించిన వారికి అన్నిట నిన్ను తిలకించే వారికి నీ ప్రియనామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా ప్రేమే నీవని ప్రేమను కోరి ప్రేమారాధన చేసే వారికి ప్రేమే నీవని ప్రేమను కోరి ప్రేమారాధన చేసే వారికి ప్రేమానుభూతిని పొందే వారికి బాబా ప్రేమానుభూతిని పొందే వారికి ప్రేమాంబుదిలో మునిగే వారికి నీ ప్రియనామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా. జై బాబా అండి అప్పారావు గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి అప్పారావు గారు. జయ రమణమ్మ గారు జయ బాబా అండి. ఇప్పుడు మన పట్నాయక్ గారు సంకేతం చేయండి. పార్వతి పట్నాయక్. పార్వతి గారు. जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. 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 प्रेम कोरुवारिकी प्रेम पंचुवारिकी मेहर दैवमु नेडु अतडे सर्वमु प्रेम कोरुवारिकी प्रेम पंचुवारिकी मेहर दैवमु नेडु अतडे सर्वमु कानरादु जगतिलो प्रवंत प्रेम कोरिना कानरादु जगतिलो रवंत प्रेम कोरिना प्रेममयुडु मेहरुडे प्रेमिंचु वारि दासुडे అవతరించెను నేడు ప్రేమ పంచెను ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మేరే దైవము నేడు అతడే సర్వము జీవుడసలు దేవుడే దేహానమసలు పౌరుడే
జీవుడసలు దేవుడే దేహానమసలు పౌరుడే ప్రేమమయుని రాకతో తహతహను చెందు ప్రేమకై ప్రేమ స్పర్శతో మారి ప్రేమ కోరును ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మేరే దైవము నేడు అతడి సర్వము ప్రేమలోని మధురిమే ప్రేమించు వారి పెన్నిధి ప్రేమలోని మధురిమే ప్రేమించు వారి పెన్నిధి ప్రేమలో నిరీక్షణ వియోగమౌను చివరికి ప్రేమలో చేరి మెహర్ శ్రీయగు ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మేరే దైవము నేడు అతడి సర్వము నేడు అతడి సర్వము నేడు అతడి సర్వము अवतार मेहर बाबा की जय जय बाबा थैंक यू बाबा जय बाबा अंडी अप्पाराव गाరు జయ బాబు అండి. జై బాబా అయ్యో లలిత సుందర్ గారు మీరు వచ్చారు కదా, మేము ఇప్పుడు చూశాను. మీరు కంటిన్యూ చేస్తారా, మీరు సాంగ్ పాడతారమ్మా లలిత సుందర్ గారు? చేసేయండి మీరు చేసిన సంగీతం చేయండి. అదే టైం సంగీతం, మీరు సంగీతం చేయండి. నెక్స్ట్ సిద్ధలక్ష్మి గారు బుక్ రీడింగ్, మీరు సంగీతం చేయండి అమ్మా. అలాగే అలాగే చేయండి. అవతార్ మెహర్ బాబా की जय ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను అవతారు రాకతో అవని ధన్యమాయను తలపోసేను తరులన్నీయోను ప్రభు పాదాలకు రణమిల్లగను విరబూసేను విరులన్నీయోను ప్రభు చరణాలను సృశించగను నదులే పొంగి ప్రవహించేను గిరులను చేరి విలపించేను సర్వోన్నతుడై వచ్చాడని సర్వేశ్వరుడై నిలిచాడని ఏనాటి పుణ్యము ఏ పుణ్య ఫలితము అవతారు రాకతో అవని ధన్యమాయను అవతారు రాకతో అవని ధన్యమాయను కొమ్మల నడుమ కమ్మగ పాడెను కల కోయిలలు మెహరు మెహరని సుఖపికములని పక పక నవ్వుచు జేజేల నేను మెహరీ సునికి జలచరములవి జలమున ఎగిరి తుళ్ళుతూ తూలుతో మెహరను చున్నవి ప్రకృతి శాంతం పులకించినదే పులకించుచునే పురి విప్పినది ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో
అవతారు రాకతో అవని ధన్యమాయెను. అవతారు రాకతో అవని ధన్యమాయెను. కవిగాంచిన కళ కమనీయమని చూసేవారికి రమణీయమని దిగి వస్తాడు సర్వేశ్వరుడు, పరికిస్తాడు పరమేశ్వరుడు, పులకిస్తాడు హృదయేశ్వరుడు, వర్ణిస్తాడు జీవేశ్వరుడు, మెహరు శ్రీ అయి ఆనందుడు, మనలో ఒకడై అవతారుడు. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయెను. అవతారు రాకతో అవని ధన్యమాయెను. అవతారు రాకతో అవని ధన్యమాయెను. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జీవో అండి, చాలా చక్కటి సంఖ్య చేశారు. ఇప్పుడు మన సిద్ధలక్ష్మి గారు బుక్ రీడింగ్ రెడీగా ఉండాలండి. సిద్ధలక్ష్మి గారు. జయబాబు అండి అప్పారావు గారు. జయబాబు. జయబాబు అండి అందరికీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రియతమ తండ్రికి మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం నమే భక్త ప్రణశ్యతి అనే పుస్తకం నుండి బావు కల్చూరి భార్య శ్రీమతి రమా కల్చూరి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈమె గురించే, ఎందుకంటే వీరి ఫ్యామిలీ మొత్తం బాబా వద్దనే గడిపే భాగ్యం లభించింది వీరికి. బాబా సన్నిధిలో ఆమె జీవితంలో ఎలాంటి అనుభవాలు జరిగాయో ఆమె మాటలలోనే విందాము. జై బాబా. అవతార్ మెహర్ బాబాను సాక్షాత్తు ఈ యుగావతారునిగా నమ్మి ఆయన సన్నిధానంలో గడిపిన వ్యక్తి శ్రీమతి శ్రీ రమా కల్చూరి. ఆమె బావు కల్చూరి భార్యగా బాబా ప్రేమికులందరికీ తెలిసిన విషయమే. ఆమె ఆగర్భ శ్రీమంతురాలింట పుట్టింది. అవతారుని ఆజ్ఞ మేరకు అతి సామాన్య జీవితం గడిపింది. కోరికలు లేని జీవితం గడపటం అలవర్చుకున్న ధన్యజీవి ఆమె. వివాహమైన 2 ఏళ్లకే భగవద్ధ్యాసలో భర్త మెహర్ బాబా మండలి సభ్యునిగా చేరతానంటే సంతోషంగా తలుపింది ఆమె. బాబా భౌతిక దేహ త్యాగం తర్వాత నేడు ఆమె అహ్మద్ నగర్లో బావూజీతో కలిసి ఉన్నారు. బావూజీ ఆహారం ఆరోగ్యం తనకు ప్రధానమంటున్నారు. అవతారుని సాన్నిధ్యంలో సుమారు 2 దశాబ్దాలు పైగా ఆయన ఆదేశాలు తూచా తప్పక పాటించిన శ్రీమతి రమా కల్చూరిని ఇటీవల, అంటే అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇటీవల మెహరాబాద్కు వెళ్ళినప్పుడు కలిసి తెలుగు బాబా ప్రేమికుల కోసం ఈ సంచికను ప్రచురించారు. ఇప్పుడు రమా కల్చూరి మాటల్లోనే చదువుకుందాము. నేను తొలిసారిగా మెహర్ బాబా ఫోటోని నాగపూర్కు దగ్గరలోని సావనీర్ అనే ఊర్లో ఉంటున్న మా మేనత్త గారింట్లో చూశాను. అప్పట్లో నా వయస్సు 9 సంవత్సరాలు ఉంటుంది. బాబా ఫోటో చూసి ఏదో మహానుభావుడనే ఉద్దేశంతో 2 చేతులు జోడించి నమస్కరించాను. ఆ ఫోటో మెహర్ బాబాదని, ఆయన భగవంతుడన్న సంగతేమీ నాకు ఆ రోజున తెలియదు. అయితే గమ్మత్తుగా ఆ ఫోటోలోని వ్యక్తి నాకేసి చూస్తూ నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఆ విషయాన్ని చాలా కాలం మర్చిపోయాను. నేను ఈశ్వర ఆరాధకురాలిని. చిన్ననాటి నుంచి శివుణ్ణి అమితంగా పూజించేదాన్ని. శివుని కోసం కఠిన ఉపవాసాలుండటం నాకు అలవాటైంది. వరుసగా సుమారు 40 గంటలకు పైగా పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా దీక్షగా శివుడిని ప్రార్థించేదాన్ని. అయితే అవతారుని సాంగత్యంలోకి వచ్చాక అవన్నీ వదిలేశాను.
బావూజీ నాగపూర్లో చదువుకున్నారు. చదువుకునే రోజుల్లోనే ఆయన ఒక మంచి విద్యార్థిగా, బాగా మార్కులు తెచ్చుకునే స్టూడెంట్గా ఆయన అందరికీ పరిచయమే. ఆ తర్వాత నాతో పెళ్ళయింది. పెళ్ళైన 2 సంవత్సరాల లోపే ఆయన మనస్సు చదువుపై నుంచి ఆధ్యాత్మికత వైపు మళ్ళింది. తరచూ ఆయన తన గదిలోకి వెళ్ళి 2 తలుపులు బిడాయించుకునేవారు. ఎవరినీ లోనికి రానిచ్చేవారు కాదు. నేను బయట ఏడుస్తూ కూర్చునేదాన్ని. ఒకసారి ఏమైందంటే బావూజీకి ఒళ్ళు పేలిపోయే వేడితో జ్వరం వచ్చింది. అంత జ్వరంలోనూ ఎంత వారించినా వినకుండా చన్నీళ్ల స్నానం చేశారు. నాకు భయం వేసి మాకు తెలిసిన డాక్టర్ని పిలిపించాను. ఇదంతా మాయ అంటూ చేతికున్న ఉంగరాలు తీసేసి నన్నైతే దగ్గరికే రానియలేదు. ఆ ఆధ్యాత్మిక వెతుకులాటలో బావూజీ తన స్నేహితుడొకరు పద్మాకర్ అను వానితో కలిసి వార్దాలోని గాంధీజీ ఆశ్రమానికి వెళ్ళారు. ఆ తరువాత రామకృష్ణ మిషన్కి వెళ్ళారు. ఇలా అనేక చోట్లకు వెళ్ళారు. భగవదన్వేషణలో నిమగ్నమయ్యారు. ఎక్కడా ఆయనకు ఆనందం చిక్కలేదు. హిమాలయ సానువుల్లోకి వెళ్ళిపోవాలని రిషికేశ్లో ఉంటున్న ఒక స్వామికి ఉత్తరం రాశారు బావూజీ. అయితే ఆ స్వామి 1953 జనవరి 9న రిషికేశ్కి రమ్మని జవాబు పంపారు. తన ప్రాపంచిక విషయాలన్నింటినీ, తన భార్య, పిల్లలు, కుటుంబం అంతా త్యజించాలని బావూజీ నిర్ణయించుకున్నారు. అది 1952 ప్రాంతం. అప్పటికి ఈమెకు రమాకల్చూరికి 21 సంవత్సరాల వయస్సు. ఆమెకు అప్పటికే ఆడపిల్ల షీలా పుట్టింది. షీలాకు ఏడాదిలోపు వయసుంది. సరిగ్గా ఆ సమయంలో మెహర్ బాబా దైవీ మానవుడు నాగపూర్ సమీపంలోని సావనీర్ గ్రామానికి 1952 డిసెంబరు 31న వస్తున్నారని స్థానిక దినపత్రికల్లో ప్రచురించారు. ఆ వార్తలు చూసిన బావూజీ మెహర్ బాబా దర్శనం చేసుకుందామని, సావనీర్కు వెళ్దామని మమ్మల్ని అందరినీ బయలుదేరదీశారు. సావనీర్ గ్రామంలో బావూజీ సోదరి, వారి ఇతర బంధువులు ఉన్నారు. బావూజీతో కలిసి సావనీర్ గ్రామంలో మెహర్ బాబాను తొలిసారిగా దర్శించుకోవడం, అందుకు బాబా అంగీకరించడం తదితర విషయాలు అన్నీ బాబా ప్రేమికులకు తెలిసిన విషయమే. ఆయన మెహర్ బాబా మండలిలో చేరతానంటే నేనెలాంటి అభ్యంతరం చెప్పలేదు. బాబా అడిగినప్పుడు కూడా బావూజీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. బావూజీ తన MA పరీక్షలు రాశాక తానెక్కడ ఉంటే అక్కడికి వచ్చి చేరమని బాబా ఆయన్ని ఆదేశించారు. ఆ మాదిరిగా తన పరీక్షలు అన్నీ అయ్యాక 1953 జూలై 8వ తేదీన అప్పట్లో మెహర్ బాబా డెహ్రాడూన్లో ఉంటే ఆయన అనుమతితో అక్కడికి వెళ్ళి మండలి సభ్యునిగా చేరిపోయారు. నేను నా చంటి పిల్ల షీలాను తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోయాను. మా నాన్న గొప్ప జమీందారు, ఆయన జాగీర్దారు అనొచ్చు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బైతుక్ జిల్లా వారి స్వగ్రామం. నేను షీలా అక్కడికి చేరాం. బావూజీ డెహ్రాడూన్లో బాబా దగ్గరికి మండలి సభ్యునిగా చేరే నాటికి నా 2వ సంతానం మెహర్నాథ్ కల్చూరి నా కడుపులో పెరుగుతున్నాడు. నాకప్పటికి 5వ నెల. ఈ విషయాలన్నీ రమాకల్చూరి గారు చెబుతున్నారండి. 1953 అక్టోబరు 2వ తేదీ బాబా మండలి వారందరూ డెహ్రాడూన్లోనే ఉన్నారు. బాబా బావూజీని పిలిచి, ఈ రోజున నేను పుట్టాను, నా జన్మదినం అని అంటూ బావూజీని ఇతర మండలి సభ్యులందరికీ బాబా తన ఆలింగనం ఇచ్చారు. ఆ తర్వాత స్వీట్లు పంచారు. మండలి సభ్యులకు ఇదేమీ అర్థం కాలేదు. అయితే ఆ రోజు సాయంత్రానికి నాగపూర్ నుంచి
టెలిగ్రామ్ వచ్చేదాకా మండలి వారికి ఎవరికి బాబా ఈ రోజున తన జన్మదినం అన్న మాటలకు అర్థం తెలిసి రాలేదు. బావుస్ వైఫ్ రమా హ్యాడ్ గివెన్ బర్త్ టు ఎ సన్ అని టెలిగ్రామ్ వచ్చింది. ఈ పుట్టిన బిడ్డ తన పాత శిష్యుడే తిరిగి రమ గర్భాన జన్మించాడని బాబా అన్నారు. విన్నారా అండి? ఈ పుట్టిన బిడ్డ తన పాత శిష్యుడే తిరిగి రమా గర్భాన జన్మించాడని బాబా అన్నారు. అంటే మెహర్నాథ్ కల్చూరి. అంతేకాదు బాబానే స్వయంగా ఈ పుట్టిన పిల్లవానికి మెహర్నాథ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత బాబా బావుతో మాట్లాడుతూ నెల రోజుల తర్వాత నాగపూర్ వెళ్ళి తల్లి పిల్లవాడిని చూసి రమ్మనమని ఆదేశించారు. ఆ మాదిరిగా మెహర్ బాబా ప్రత్యేకంగా పంపగా బావూజీ వచ్చి మమ్మల్ని చూసి తిరిగి బాబా ఉన్న చోటికి డెహ్రాడూన్కి తిరిగి వెళ్ళిపోయారు. 1953 అక్టోబర్ 2న శుక్రవారం నాడు మా రెండవ సంతానంగా మెహర్నాథ్ జన్మించాడని శ్రీమతి రమా కల్చూరి గారు అన్నారు. 1954 సెప్టెంబర్ 12న అహ్మద్ నగర్కి సమీపంలోని వాడియా పార్కులో మెహర్ బాబా దర్శనం ఇస్తున్నారని తెలిసింది. నాగ్పూర్ నుంచి కొంతమంది బాబా ప్రేమికులు అహ్మద్ నగర్కు బాబా దర్శన కార్యక్రమానికి వెళ్తుంటే నా ఇద్దరు చంటి పిల్లలతోని ఇద్దరిని చంకలో వేసుకుని నేను వెళ్ళాను. బాబా దర్శనం కోసం క్యూలో ఉన్నాము. నా వంతు వచ్చేసరికి బాబా నన్ను ఉద్దేశించి ఆయన ప్రక్కనే ఉన్న బావూజీ కేసి చూస్తూ ఈమె ఎవరో తెలుసా అని అడిగారు. అప్పుడు బావూజీ నా భార్య రమ అని ముక్తసరిగా బాబాతో అన్నారు. నీ పిల్లల పేరేమిటి అని తిరిగి బాబా బావూజీని ప్రశ్నించాడు. అమ్మాయి పేరు షీల, అబ్బాయి మెహర్నాథ్ అని చెప్పారు. మెహర్నాథ్ అని బాబా నీవే ఆ పిల్లవానికి పేరు పెట్టిందని బావూజీ గుర్తు చేశారు. ఆ తర్వాత బాబా కేసి చూస్తూ నగర్కు ఎలా వచ్చావని నన్ను అడిగారు. నా సోదరుడు ధీరజ్ సింగ్ తో కలిసి వచ్చానని జవాబిచ్చాను. అంటే ఈమె రమా కల్చూరి గారు చెప్తున్నారు. నీ తమ్ముణ్ణి మెహరాబాద్లో కొద్ది రోజులు ఉంచుతావా అని అడిగారు బాబా. నీవు ఒక్కదానివే నాగ్పూర్ వెళ్ళగలవా అని తిరిగి ప్రశ్నించారు. నాగ్పూర్ నుంచి షేర్లేకర్, గోడుబాయ్, తారా పంకజ్ రాజ్, ఆశా ఖేర్ ఇలా చాలా మంది వచ్చాం, వారితో కలిసి వెళ్ళగలను బాబా అంది రమా కల్చూరి. నాతో బావు ఉంటున్నందుకు సంతోషమేనా అని బాబా తిరిగి మళ్ళీ నాతో అన్నారు. చాలా సంతోషం బాబా అని నేను జవాబిచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు బాబా. మెహర్నాథ్ షీలాలను బాబా ఎంతో ముద్దు చేశారు. నీవు ఇంత క్రితమే నీ భార్య పిల్లల్ని కలిశావా అని బాబా బావూజీని అడిగారు. లేదు బాబా, ఇప్పుడే నేను వాళ్ళను చూస్తోంది అన్నారు. 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించి తిరిగి తన వద్దకు రమ్మనమని బాబా బావూజీతో అన్నారు. ఆ రోజు రాత్రికి నగర్లోనే మాకు తెలిసిన వారింట్లో ఉండి బాబా ప్రేమికులతో కలిసి నా 2 పిల్లలతో నాగ్పూర్కి వెళ్ళిపోయాను. 1957లో మా 2 పిల్లల్ని తీసుకుని పూణేకు తన దర్శనార్థం రమ్మనమని బాబా మాకు కబురు పంపారు. బాబా దర్శన కార్యక్రమం పూర్తయింది. బాబా మమ్మల్ని ప్రక్కకు పిలిచి నా నజర్ మీపై ఎప్పుడూ ఉంటుంది, దిగులు పడవద్దు, నా పిల్లలతో కలిసి తన దగ్గరకు రమ్మనమని ఆదేశించారు. మెహరాబాద్కు సమీపంలోని ఆరంగాం గ్రామంలో స్థానిక ఆసుపత్రి దగ్గరలో ఒక చక్కని బంగాళా కేటాయించారు. మెహర్నామం తలుచుకుంటూ బాబా ఆజ్ఞానుసారం నా పిల్లలతో కలిసి ఆ ఇంట్లో ఉంటున్నాను.
మా ఇంటికి మా తమ్ముడు మినహాయించి మరెవ్వరూ రాకూడదని బాబా ఆదేశించారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున బాబా చమత్కారంగా మా తమ్మునితో మాట్లాడుతూ, మీ ఇల్లు ఊరికి దూరంగా ఉంది కదా, ఎవరైనా దొంగలు వస్తే ఏం చేస్తావని నవ్వుతూ అన్నారు. ఏం చేస్తాం జై మెహర్ బాబా అంటూ కంబలి ముఖం దాకా కనపడకుండా కప్పేసుకుని పడుకుంటాను అని అన్నాడు. అయితే ఒక రోజున అర్ధరాత్రి 2-3 గంటల సమయంలో ఒక బందిపోటు దొంగ ఇంటి వెనకాతల తలుపుకు పెద్ద రంధ్రం చేసి లోనికి ప్రవేశించారు. నా గొంతు పట్టుకుని మెడలోని మంగళసూత్రాలతో సహా తీసుకుని ఫరారయ్యాడు. ఆ రోజును అంత క్రితమో దసరా పండుగ జరుపుకున్నాం. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకుని దొంగ ఉడాయించాడు. పోలీసు కంప్లైంట్ ఇలాంటిది ఇంట్లో కంప్లైంట్ లాంటిది కూడా మేము ఏమీ చేయలేదు. విషయం తెలిసిన బాబా మమ్మల్ని మెహరాజాదుకు పిలిపించారు. భయపడాల్సిన పని లేదు, నా నజర్ మీపై ఉంది. నీ చెడు సంస్కారాలు కొన్ని ఆ దొంగ తీసుకెళ్లాడు, నీకు మంచి జరుగుతుందని బాబా అభయమిచ్చారు. ఆ తర్వాత షీలా మెహర్నాథులను స్కూల్లో చేర్పించాల్సి రావడంతో మా మకాంను అహ్మద్ నగర్కు మార్చవలసి వచ్చింది. మా పెద్ద పాప షీలా ఆయుర్వేదంలో డిగ్రీ చేసింది. మెహర్నాథ్ లా కోర్సు చేశాడు. నగర్లో ఉంటున్న సమయంలో కూడా మా ఇంటికి ఎవరు పడితే వాళ్ళు ముందుగా అనుమతి లేకుండా రాకూడదని బాబా ఒక నియమం విధించారు. నగర్లో ఆది కాక ఆదికే ఇరానీ బాబా శిష్యుడు మాకు కేర్ టేకర్గా ఉండేవారు. ఆయనే తన కారులో మమ్మల్ని అప్పుడప్పుడు మెహరాబాద్కు తీసుకెళ్లేవారు. ఒక రోజున బావూజీ ఇల్లు ఇదిగో అంటూ చాలా మంది బాబా ప్రేమికులు మా ఇంటికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ బాగా వంటకాలు చేసి భోజనాలు వడ్డించాను. ఆ తర్వాత రోజు ఈ సంగతి బాబా తెలుసుకుని ఆది కాక అని నానా చివర్లు పెట్టారు బాబా. ఈ విషయమై బాబాకి ఎంతో కోపం వచ్చింది. వాళ్లకు తెలియకుంటే నీవైనా చెప్పగలగాలి కదా అని ఆదిజీని బాబా గదమాయించారు. అది మొదలు మా ఇంటికి ఎవ్వరిని ఆహ్వానించలేదు. బాబా భౌతికంగా ఉన్నంత కాలం అదే మాదిరిగా ఆయన ధ్యాసలోనే గడిపాం. మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే ఆది కాక పర్మిషన్ తప్పనిసరి. ఒక రోజున షీలా నగర్లో సినిమాకి వెళ్దామని మారం చేసింది. తీరా చూస్తే ఆది కాక ఊర్లో లేరు. ఆయన పుణేకో ముంబైకో వెళ్ళారని తెలిసింది. షీలా సలహా మేరకు ఆది కాక టేబుల్ పై ఒక పర్మిషన్ లెటర్ మాదిరి రాసి సినిమాకి వెళ్దామని నిర్ణయించుకున్నాము. ఆ రోజుల్లో నగర్ కూడా ఇప్పటిలా లేదు. ఆ ప్రాంతమంతా గొప్ప అడవి. ఆటోలు కార్లు ఏమీ దొరికేవి కావు. దాంతో ఒక టాంగా మాట్లాడుకుని బయలుదేరాం. తీరా సగం దూరం వెళ్ళామో లేదో గుర్రం బండికి ఏదో సమస్య వచ్చి పడింది. గుర్రం ముందుకు సాగనంది. ఇదేదో మంచిగా లేదని భావించి ఇంటికి తిరిగి వచ్చేశాం. ఆ మర్నాడు తెలిసింది ఏదో ప్రమాదం వల్ల ఆ సినిమా హాలు పైకప్పు కూలి పడిపోయిందని. ఆ మాదిరిగా బాబా మమ్మల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడారు. మా పాప షీలా ఎప్పుడు వెజిటేరియన్ వంటకాలే తింటోందని తెలిసిన బాబా నాన్ వెజ్ కూడా తినమని చమత్కరించేవారు. నాన్ వెజ్ అమెరికా లాంటి చోటికి వెళ్లాల్సి వస్తే నీలాంటి వాళ్ళు గడ్డి తినాల్సి వస్తుంది అన్నారు బాబా. వెస్ట్ కో జానేతో ఘాస్ ఖాతే క్యా అని అన్నారు బాబా. ఆ తర్వాత నిజంగానే షీలా పాశ్చాత్య దేశానికి వెళ్ళవలసి వచ్చింది. అమెరికా దేశీయుడైన డేవిడ్ ఫెన్స్టార్తో ఆమె పెళ్లి 1980లో అయింది. నా మనుమలిద్దరూ కూడా అమెరికాలోనే ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు. షీలా దంపతులు మాత్రం ప్రస్తుతం నగర్లోనే విడిగా ఉంటున్నారు. ఆ తర్వాత 1984 మా అబ్బాయి మెహర్నాథ్ వివాహం అయింది. మెహర్నాథ్ పెళ్లి రోజునే ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే చంపారు. పెళ్లి రోజున నగర్ అంతా బంద్, కర్ఫ్యూ ఉందని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నది రమా కల్చూరి గారు. నా తండ్రి గొప్ప శ్రీమంతుడు, స్థితిమంతుడు, జమీందారుడు,
ముందుగానే చెప్పాను కదా. అయితే జాగీర్దారీ వ్యవస్థను సర్కారు నిషేధించింది. అధిక భూములు కలిగి ఉండటంపై కూడా నియంత్రణ పెట్టింది. భూగరిష్ట పరిమితి చట్టం ప్రభుత్వం ప్రకటించింది. మా ఆస్తి కొంత భాగం బ్యాంకులో పెడితే ఆనాడు ఆ బ్యాంకు కాస్త దివాలా తీసింది. ఆస్తిపాస్తులన్నీ ఛిద్రమవుతున్నాయి. ఆస్తిపాస్తుల్లో ఎక్కువ తక్కువ కావడంతో మా తండ్రి ఆలోచనల్లో పడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎంతో విచారంగా ఉంటున్నాడు. ఈ సమయంలో బాబా మా తండ్రిని మెహరాజాద్కు రమ్మనమని కబురు పంపారు. ఆయన రాగానే కలాకండ్, నమ్కిన్ లాంటి పిండి వంటకాలు తెప్పించి ఆయనకు పెట్టించారు. ఇది బాబా ప్రసాదం అని బాబా ఇచ్చారు. బాబా దగ్గరికి నా తండ్రి తొలిసారిగా వచ్చినా ఆయనకి ఏ పదార్థాలంటే ఇష్టమో ముందుగానే తెలిసిన అవతారుడు మా నాన్నకి ఆ వంటకాలు ప్రత్యేకంగా తెప్పించారు. ఆయన మనస్సు కుదుట పడేలా దీవించి పంపారు. బావూజీ ఎప్పుడూ బాబాతోనే కలిసి ఉన్నారు. మా గురించి ఆయనకేమీ పట్టేది కాదు. నా కొడుకు అయితే చిన్నతనంలో ఆయనతో మాట్లాడిందే లేదు. గుర్తుపట్టడం కూడా కష్టం అనుకుంటాను. బాబా నా చేత పలు రుచికరమైన వంటకాలు తయారు చేయించేవారు. నేనొక్కదాన్నే ఆ వంటకాలు చెయ్యాలి, కానీ ఆ పనుల్లో మరొకరి సహాయం తీసుకోరాదని ఆయన ఆదేశాలుండేవి. అలాంటి నియమాలు ఎందుకు విధించేవారంటే నా సంస్కారాల నిర్మూలన కోసమే అని నాకిప్పుడు అనిపిస్తుంది. ఒక సందర్భంలో 10 కిలోల పకోడీ తయారు చేసి 8 రోజులకు ఒక మారు మెహరాజాద్కు తీసుకురావాలని బాబా ఆదేశించారు. అకేలే బనా సక్తే క్యా అని అడిగేవారట బాబా. రమా కల్చూరి అన్నారు. అలాగే 2 కిలోల శనగపిండి, ఉల్లిపాయలు తరుక్కొని పకోడీ తయారు చేసి మెహరాబాద్కు తీసుకువెళ్ళాను. ఇలా 3 నెలలు వండి తీసుకెళ్లాను. ఒకసారి అయితే కేవలం బాబా కోసం 8 రోజుల పాటు వరుసగా 5 వంకాయల చొప్పున కూర చేసి పంపమన్నారు. మరోసారి చకిడాలు పళ్ళకు గుచ్చుకోకుండా మెత్తగా ఉండేలా చేసి తీసుకురమ్మని ఆదేశించారు. బాబా మరో 2 రోజుల్లో భౌతిక దేహం వదిలేస్తారనగా పాలక్ బాజీ, పాలకూర చేసి తీసుకురమ్మని కబురు చేశారు. అయితే ఈ విషయం నాకు చేరేసరికి బాబా దేహత్యాగం చేసేశారు. అందరూ ఆయన ఆరోగ్యం పట్ల కంగారుతో ఉండి నాకు ఆ సమాచారం సకాలంలో అందించలేదు. నేనైతే ఆ తర్వాత పాలక్ బాజీని తయారు చేసి బాబా సమాధిపై ఉంచానన్నారు రమా కల్చూరి గారు. ఈ పదార్థాలన్నీ బాబాకు ఇష్టమైనవా? అవి తినడానికి ఆయన బాగా ఇష్టపడేవారా అని నేను అడిగితే ఆయనకి ఏ పదార్థం పైన ఇష్టమంటూ ఏమీ లేదు. నా చెడు సంస్కారాల నిర్మూలన కోసం నన్ను అలా చేయమన్నారని నాకిప్పుడు అర్థమవుతుంది. బాబా ఏం తినేవారని అడిగితే खाते ही नहीं, खाना इतना कम था कि नहीं के బరాబర్ అని రామా చెప్పారు. అంటే పల్చని పప్పు, కొద్దిపాటి అన్నం, చపాతి తీసుకునేవారు. ఎంత తక్కువ తినేవారంటే అసలు ఆయన తిన్నారో లేదో కూడా చెప్పడం చాలా కష్టమని రమగారు అన్నారు. మమ్మల్ని ఒక దఫా వేసవి సెలవులకు పుణేలోని గురుప్రసాద్కు రమ్మనమని బాబా కబురు చేశారు. నా పిల్లలిద్దరితో కలిసి గురుప్రసాద్లో ఉంటున్నాం. మా ముగ్గురి కోసం బాబా గురుప్రసాద్లో ఒక గది కేటాయించారు. అప్పుడప్పుడు పుణే నగరంలో షికారుకు తిరగడానికి కారిచ్చి పంపేవారు. ఒకసారి డాక్టర్ సిడి దేశ్ముఖ్ బాబా ఉన్న గురుప్రసాద్ భవనానికి వస్తున్నారు. ఏవో కొత్తగా తయారు చేయించి బాబా లాకెట్లు ఆయన తీసుకువచ్చారు. ఆయన అలా వస్తుంటే మా 2 పిల్లలు ఆయన్ని లోనికి రానియకుండా అడ్డుకోమని ఆదేశించి వెలుపల సింహద్వారం దగ్గర 2 పిల్లలు నిల్చోబెట్టారు. అలా వచ్చిన డాక్టర్ సిడిని లోనికి ఈ పిల్లలు అనుమతించకపోవడంతో బాబానే నన్ను పిలిపించారని చెప్తున్నా మా పిల్లలు వినకపోవడం చూసి దూరం నుంచి బాబా ఆనందంగా చూస్తున్నారు. అనంతరం బాబా అనుమతితో ఆ పిల్లలు డాక్టర్ సిడి దేశ్ముఖ్ని
లోనికి పంపించారు. నేను ఆ సమయంలో బాబా పాదాల దగ్గర కూర్చున్నాను. బాబా కేసి తదేకంగా చూస్తూ ఉన్నాను. ఆ దివ్య మంగళ స్వరూపిణి కళ్ళు మిరుమిట్లు గొల్పుతున్నాయి. దేదీప్యమానంగా వెలుగుతూ చకచకా తిరుగుతున్నాయి. ఆయన దివ్య నేత్రాలు నన్ను సంభ్రమాశ్చర్యపరుస్తున్నాయి. ఇంతలో నాకు తెలియకుండానే మధురమైన నిద్రలోనికి జారుకున్నాను. కొద్దిసేపయ్యాక మెలకువ రాగానే నన్ను నేనే తిట్టుకున్నాను. అవతారుని పాదాల దగ్గర కూర్చుని నిద్రపోవడమేమిటి అని చింతించాను. అయితే అవతారుని నేత్రాలు తదేకంగా చూస్తూ కూర్చుని నిద్రపోవడమేమిటని చింతించాను. అయితే అవతారుని నేత్రాలు తదేకంగా చూస్తూ కూర్చున్న నాకు అవతారుడే నన్ను ఇంపాదిగా నిద్రలోకి జారిపోనిచ్చాడనుకున్నాను. ఆయన అవతారిక కార్యక్రమాలకు నా చూపులు అడ్డు రాకుండా నన్ను నిద్రపోనిచ్చారని నా మనస్సుకు నేను సమాధానం చెప్పుకున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే అవతారుని సన్నిధిలో ఎన్నో విషయాలు ఉన్నాయి. నా జ్ఞాపకాలను హిందీలో ఒక పుస్తకంలా రాశాను. తర్వాత ప్రచురణ పూర్తి కానుందని ఆమె అన్నారు. ప్రస్తుతం పూణేలో ఉంటున్న బాబా ప్రేమికులు శ్రీ మధుసూదన్ పాటలలోని ఒక చరణాన్ని ఆమె పాడి వినిపించారు. ఈ విధంగా శ్రీమతి రమా కల్చూరి తన గురించి చెప్పడం ముగించారు. స్వయంగా బాబా సంరక్షణలో వాళ్ళ కుటుంబం అంతా గడిపింది. బాబాకు వంట చేసి పెట్టే భాగ్యం కూడా రమా కల్చూరికి కలిగింది. ఎంతో ధన్యురాలు ఆమె. జై బాబా. జై బాబా అమ్మ, చక్కటి విషయాలు చెప్పావు. రమా కల్చరి గారు బాబాకు చేసిన సర్వీసు చాలా చేశారండి ఆమె. మీరు చక్కగా చెప్పారు. జై బాబా. ఈరోజు మన బివి సుబ్బారావు గారు బాబాలో ఐక్యమైన రోజు. అందుకోసం ఆరతి మేరామలో నేను పాడతాను ఇవాళ. అవతార్ మెహర్ బాబా की जय। मेहरा मनोहर मनिज सहोदर, मेहरा मनोहर मनिज सहोदर, आरती गुणरा आदि गुरु ममो, आरती गुणरा आदि गुरु, आदि गुरुडवु आदि गुरुडवु, आदि गुरुडवु आदि गुरुडवु, आदिशक्तिवि అవతారుడవు, ఆదిశక్తివి అవతారుడవు, మేరా మనోహర మనిజ సహోదర, ఆరతి గుణరా ఆది గురు. ఏ విధి మేరా నిన్ను ప్రేమించెనో, ఏ విధి మేరా నిన్ను ప్రేమించెనో, ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని, ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని, ఏ రుచి గణని సేవలో, ఏ రుచి గణని సేవలు, ఆ రుచి గణని మముని సేవలు, ఆ రుచి గణని మముని సేవలు, మండలిని కెట్టు అర్పణమైరో, మండలిని కెట్టు అర్పణమైరో, అటులే మమ్ము అర్పణగాని, అటులే మమ్ము అర్పణగాని, మేరా మనోహర మనిజ సహోదర, మేరా మనోహర మనిజ సహోదర, ఆరతి గుణరా ఆది గురు మము, ఆరతి గుణరా ఆది గురు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. ఈరోజు బాబా దేవాల ఈ కార్యక్రమం బాగా జరిగింది. లలితా సుందరి గారు మీ కార్యనిర్వహణ టైం నేను తీసుకున్నాను. నెక్స్ట్ మాది మీరు తీసుకోవచ్చు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా.
జై బాబా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి థ్యాంక్ యూ అందరికి. అప్పారావు గారు జై బాబా అమ్మా లలిత సుందర్ గారు, అందరికి జై బాబా. జై బాబా ఓకే అమ్మా, జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా, పుష్పలత పట్నాయక్ గారు అందరికి జై బాబా. జై జై బాబా. బాబా అందరికి జై బాబా जय बाबा, अंदर की जय बाबा, अवतार मेहर बाबा की जय।